సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర గాలివానకు భారీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. గోడ కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్, హోంమంత్రి అనిత చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం, అలాగే గాయపడిన వారి పరిస్థితిని ఏ విధంగా ఉంది కూడా పూర్తిగా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, యామిని విశాఖలో చందనోత్సవం అత్యంత ఘనంగా చేసుకుంటారు ప్రతి ఏడాది. కానీ ఎప్పుడు లేనంత విధంగా ఒక విషాదకర ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. ఉదయం తెల్లవారుజామున 2:30 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో అత్యంత భారీగా వర్షం, అదేవిధంగా ఉరుములతో కూడిన భారీ ఈదులుగాలు పడడంతో ఒక్కసారిగా చందనోత్సవంలో ఏర్పాట్లు ఏవైతే చేశారో ఒక్కసారిగా అది డిస్టర్బ్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గోడ కట్టారో గోడ ఒక్కసారిగా కూడడంతో 300 క్యూ లైన్ లో వెళ్తున్న ఆ లైన్ పై పడడంతో సుమారు అక్కడ ఉన్న ఆ భక్తుల పైన గోడ ఒక్కసారిగా కూలింది. అయితే అప్పటికప్పుడు ఒకే విధంగా ఆ భయంకర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అప్పటికి 8-10 మంది చనిపోయారని ముందుగా అక్కడ అందరూ కూడా అక్కడ ఉన్న స్థానికులు, భక్తులు చెప్పడం జరిగింది. అయితే SDRF, NDRF, పోలీస్ శాఖ ముగ్గురు సమన్వయంగా అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అదే ఘటనా స్థలానికి మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మొత్తం అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఈ ప్రమాదం ఈ విధంగా జరగడంతో ఒక్కసారిగా ఆ చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామున 2:30 3:30 మధ్యలో ఈ యొక్క భారీగా ఈదురుగాలతో వర్షం పడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్ కింద 56 కోట్లు మంజూరు చేయడంతో ఆ పనుల్లో భాగంగా అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఆ గోడ భారీ ఎత్తున కాంక్రీట్ వాల్ నిర్మించడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ భారీ ఈదురుగాలు, ఒక పక్క వర్షం కూడా భారీగా పడడం, అంటే అనుకోకుండా ఒక్కసారిగా వచ్చిన వాతావరణ మార్పుల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా గాలు కూడా భారీగా వీయడంతో ఆ గోడ పక్క నుంచి ఆ 300 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, భక్తులు కూడా వర్షం పడుతుందని ఒక పక్క వేగంగా దర్శనాలు చేయాలని ఒక తపంతోనే వేగంగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా జనం కూడా ఒకే చోట ఉండిపోవడంతో గోడ ఒక్కసారిగా వారిపైన కూలిపోయింది. అప్పటికి సుమారు 10 మంది చనిపోయినగా ముందుగా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికి మనకు తెలిసిన సమాచారం ప్రకారం 7గురు మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. మరి కొంతమంది గాయపడినట్లు తెలుస్తుంది. మొదటగా అక్కడ ఉన్న సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ తరలించి అక్కడ నుంచి నేరుగా KGH మార్చురీకి తరలించారు. కానీ ఎవరు చనిపోయారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది ప్రస్తుతం అయితే వివరాలు తెలియనప్పటికీ అక్కడ సహాయ బృందాలు మాత్రం ఉదయం నుంచి కూడా కంటిన్యూస్ గా సహాయ చర్యలు చేపడుతున్నారు. పోలీసులు, అదేవిధంగా SDRF, NDRF బృందాలు కూడా ముగ్గురు కలిపి అక్కడ ఆ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే మొదటగా మనం చెప్పుకోవాలి, చందనోత్సవం అనేది ప్రతి ఏడాది చాలా ఘనంగా చేస్తారు. ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఇది మొదటిసారి జరగడం చాలా దురదృష్టకరం అనేది అక్కడ ఒక పక్క రాజకీయ నేతలు, అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నారు. కానీ చందనోత్సవం అంటే ఉత్తరాంధ్ర వాసుల్లోనే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో కూడా చాలా సెంటిమెంట్ తో కూడుకుంది. ఆ చందనోత్సవం 1 రోజు 2 రోజుల ముందు నుంచే సింహాచలం చేరుకుంటారు. నార్మల్ డేస్ లో కూడా ఒరిస్సా నుంచి సింహాద్రి అప్పన్నకు వారు దర్శించుకోవడం జరుగుతుంది. కానీ చందనోత్సవం అనేది, గంధం అమావాస్య అనేది మాత్రం చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. ఇక్కడున్న స్థానికుల్లో కావచ్చు, ఉత్తరాంధ్ర వాసుల్లో కావచ్చు, ఒక సెంటిమెంట్ అయితే ఉంది. ఆ సెంటిమెంట్ నేపథ్యంలోనే ఈ చందనోత్సవంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు లేనంతగా ఒక్కసారిగా ఈ భక్తులు వారిపైన ఈ గోడ పడిపోతే ప్రమాదం అనేది జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ గోడ అంత డెలికేట్ గా కట్టారా, లేకపోతే మరి ఏదైనా జరిగిందా అనేది మాత్రం పోలీసులు, అదేవిధంగా అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
ఆ 300 క్యూ లైన్లు ఆ గోడ పక్క నుంచే వెళ్లేటట్టు ఏర్పాట్లు చేయడంతోనే ఆ ఒక్కసారిగా క్యూ లైన్ లో ఒకే చోటుకి వాళ్ళు నిల్చొని ఉండిపోవడంతోనే గోడ ఒక్కసారిగా వారి పైన పడిపోయింది. ఆ గోడ ఏ ప్రాంతంలో అయితే పడిందో ఆ చుట్టుపక్కల ఆ పరిధిలోనే ఆ మనుషుల పైన పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మొదటగా అపోలో హాస్పిటల్ తరలించిన తర్వాత వారి మృతదేహాలు మరలా కేజీహెచ్ కి తరలించారు. కేజీహెచ్ కి వెళ్ళిన తర్వాత ఎంతమంది చనిపోయారు, ఎవరు ఎక్కడ వారి వయసులు అనేది మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఘటనా స్థలానికి హోంమంత్రి, జాయింట్ కలెక్టర్ కూడా ఘటనా స్థలంలో ఉన్నారు. ఆ యొక్క సంఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించి అసలు ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది, దేని కారణంగా జరిగింది, ఎవరు ఎక్కడ వారు అనేది ప్రస్తుతం తెలియాల్సిన అవకాశం ఉంది. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రమాదం పైన ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రమాదం ఇప్పటి వరకు జరిగిన చందనోత్సవాల్లో ఇప్పటికీ కూడా ఇలాంటి ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఏంటంటే చందనోత్సవంలో ఏర్పాట్లు బాగోకపోతే భక్తులు ఇబ్బంది పడతారు, లేదంటే ఏర్పాట్లు బాగోకపోతే భక్తులు ఆలయాల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు, లేదా క్యూలైన్లు బాగోకపోతే ఇటువంటి సమస్యలు ఉంటాయి తప్ప, లేకపోతే ఏర్పాట్లలో ఒకవేళ కానీ ఎండ తాకిడి ఎక్కువ ఉంటే ఆ తీవ్రత వల్ల వాళ్ళు నడవలేక ఇబ్బందులు పడలేక వృద్ధులకు ఏర్పాట్లు చేయలేక ఇలాంటివి ఉంటాయి తప్ప ఇటువంటి విషాదకర ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. కానీ దీనిపైన మాత్రం అధికారులు విచారణ చేపట్టాలి. అసలు గోడ కూలడానికి కారణం, ఎందుకంటే రీసెంట్ గా కట్టింది, సుమారు కట్టి కూడా సంవత్సరం కూడా కాలేదు, గోడ ఎందుకు కూలింది అనేది ప్రస్తుతం విచారణ చేయాల్సిన అవకాశం ఉంది. అంటే ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రమాదానికి కారణం నాణ్యత లోపమనే అనుకోవచ్చా? ప్రధానంగా అయితే నాణ్యత లోపమే కారణమా, లేకపోతే ఈ గోడ ఏదైతే ఈదురుగాళ్ళ వర్షానికి భారీగా ఈదురుగాలు వేయడంతో ఈ గోడకి ఏమైనా తగిలి గోడ ఒక్కసారిగా కూలిందా, వర్షం కూడా అంటే మనకి ఒక విధంగా దీన్ని బ్యాడ్ లక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క ఈదురుగాళ్ళు, అదే విధంగా తీవ్ర స్థాయిలో వర్షం కూడా అదే దాటిగా కురవడంతో సుమారు గంట సేపు వర్షం ఏకదాటిగా ఎడతెరపి లేకుండా వర్షం ఒకేసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి నిన్న రాత్రి వర్షం కూడమే ఈ ప్రమాదానికి కారణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాంక్రీట్ వాల్ లో కిందన వాటర్ చేరడం కావచ్చు, లేకపోతే కాంక్రీట్ వాల్ కి ఏదైనా బలమైన వస్తువు గాలికొచ్చి తగిలిందా, ఇలాంటివి మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని విషయం. అయితే నాణ్యత లోపమా, లేకపోతే కాంట్రాక్టర్ వైఫల్యమా, ఇలాంటివి అనేది విచారణ చేపడితే గానీ దీనిపైన మనం స్పష్టంగా చెప్పలేము. కానీ ఈ ప్రమాదం అనేది మాత్రం పూర్తిగా మనం చాలా దురదృష్టకరం. చాలా మంది భక్తుల్లో దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనే మాత్రం అసలు ఎవరు కూడా ఊహించలేని దీనిగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పాపం చాలా దూర ప్రాంతాల నుంచి కాలినడకను వచ్చి చాలా మంది మొక్కులు తీర్చుకుంటారు. పిల్లల పుట్టలేని వారు కావచ్చు, లేకపోతే చాలా సమస్యలు ఉండేవారు కావచ్చు, ఆర్థిక సమస్యలు ఉండేవారు కావచ్చు. చందనోత్సవం అనేది స్వామివారి నిజరూప దర్శనాన్ని ప్రతి ఏడాదికి ఒకసారి ఈ గంధం అమావాస్య రోజు చూసేందుకు భక్తులు లక్షల్లో వస్తుంటారు. అంటే మనకి ఈసారి కూడా ఈ ఏడాది కూడా సుమారు 2 లక్షల వరకు జనాభా వస్తారు. దీనికి తగ్గట్టుగా అంచనాలు ఉన్నాయి. ఏర్పాట్లు కూడా అదే విధంగా చేశామంటూ కూడా రాజకీయ నేతలు, అధికార పార్టీ నేతలు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటువంటి ఘటన జరగడం అంటే వారు ఊహించినది ఒకటి, దాన్ని ఊహించిన దానికి భిన్నంగా ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం చాలా దురదృష్టకరం, విషాదకరంగా అధికారులు అయితే భావిస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.